మనం చూసే కొన్ని కట్టడాలు కేవలం రాళ్ళు, ఇసుకతో కట్టినవి కాదండి. అవి ప్రశ్నలతో కట్టినవి. భారతదేశంలోని కకన్మఠ్ దేవాలయం సరిగ్గా అలాంటిదే. పైకి చూస్తే ఒక పాతకాలం నాటి గుడిలా కనిపిస్తుంది. కాని ఇది సైన్స్కే సవాలు విసురుతున్న ఒక పెద్ద మిస్టరీ. సరిగ్గా మధ్యప్రదేశ్లోని మురేనా జిల్లాలో ఓ 1000 ఏళ్ల నాటి శివాలయం అలా నిశ్శబ్దంగా నిలబడి ఉంది. చూడ్డానికి శిథిలావస్థలో ఉన్నట్టు అనిపించొచ్చు, కానీ దాని పునాదుల్లో ఉన్న రహస్యం తెలిస్తే ఇప్పటి ఇంజనీర్లకు కూడా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అసలు ఈ గుడి గురించి షాకింగ్ విషయమేంటో తెలుసా? దీని నిర్మాణంలో సున్నం లేదు, సిమెంట్ లేదు, కనీసం ఏ రకమైన జిగురు కూడా వాడలేదు. జీరో. అవును, ఆ రాళ్లను కలిపి ఉంచడానికి ఏమీ లేదు. అవును, విన్నది నిజమే. కేవలం రాళ్లను ఒకదానిమీదొకటి పెట్టారు, అంతే. మరి అలాంటప్పుడు 1000 ఏళ్లుగా ఇన్ని తుఫాన్లని, భూకంపాల్ని తట్టుకొని అది ఇంకా ఎలా నిలబడి ఉంది? ఇదే అంతు చిక్కని మిస్టరీ. సరే, ముందుగా దీని నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. దీన్ని అసాధ్యమైన నిర్మాణమని ఎందుకంటున్నారో చూద్దాం. 115 అడుగుల టవర్ ఎలాంటి గమ్ లేకుండా ఎలా నిలబడింది? దీని వెనుక ఉన్న టెక్నిక్ని ఇంటర్లాకింగ్ అంటారు. అంటే రాళ్లను అంత పర్ఫెక్ట్గా చెక్కారన్నమాట. గురుత్వాకర్షణే వాటికి సిమెంట్. ప్రతి రాయి ఇంకో రాయిని లాక్ చేసి పట్టుకుంటుంది. ఇది ఎంత కష్టమంటే మన దగ్గర ఉన్న మోడర్న్ మెషిన్లతో కూడా ఇలాంటిది చేయడం దాదాపు ఇంపాసిబుల్. ఇక్కడే మనకు 3 పెద్ద చిక్కుముళ్ళు ఎదురవుతాయి. 1, సిమెంట్ లేకుండా ఎలా కట్టారు. 2, టన్నుల కొద్ది బరువున్న రాళ్లను 115 అడుగులు పైకి ఎలా తీసుకెళ్లారు. ఇక 3వది, అసలు ఈ రాళ్ళు ఇక్కడివి కావు, మైళ్ల దూరం నుంచి ఎలా తెచ్చారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఇప్పటి ఇంజనీర్లను అడిగితే వాళ్ళు చెప్పేది ఒక్కటే మాట: అయ్యా, అలాంటి కట్టడం దాని బరువుకే కూలిపోవాలి. కాని కకన్మఠ్ కూలిపోలేదు. 1000 ఏళ్లుగా ప్రకృతి చేసే ప్రతి దాడిని ఎదుర్కొని అలానే నిలబడింది. మరి సైన్స్ దగ్గర సమాధానాలు లేనప్పుడు మనం ఎటువైపు చూస్తాం? కథల వైపు, పురాణాల వైపు. మరి ఈ అద్భుత నిర్మాణం గురించి స్థానిక కథలు ఏం చెప్తున్నాయో చూద్దామా? రెండోది, దెయ్యాల బిల్డర్ల కథ. అవును, స్థానికులు నమ్మేదేంటంటే ఈ గుడిని కట్టింది మనుషులు కాదట, అతీత శక్తులట. అసలు విచిత్రమేంటంటే సైన్స్ ఏ ప్రశ్నలకైతే తల పట్టుకుంటోందో వాటన్నిటికీ ఈ కథలో సమాధానం ఉంది. నిర్మాణం అంత ఫాస్ట్గా ఎందుకు జరిగింది? ఎందుకు దాన్ని సగంలో ఆపేశారు? అక్కడ వాతావరణం ఎందుకంత వింతగా ఉంటుంది? అన్నింటికీ ఈ కథలోనే జవాబు దొరుకుతుంది. ఆ కథ ప్రకారం ఈ భారీ ఆలయాన్ని కట్టింది కేవలం ఒక్క రాత్రిలోనట. అది కూడా మనుషులు కాదు, రాత్రికి రాత్రే చీకట్లో ఆత్మలు నిశ్శబ్దంగా పనిచేశాయట. టన్నుల బరువున్న రాళ్లను పిండివంటల్లా పేర్చి ఈ అద్భుతాన్ని సృష్టించాయట. కాని తెల్లవారక ముందే, సూర్యోదయం కాకముందే ఆ ఆత్మలు మాయమైపోయాయట. అందుకే ఈ గుడి నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాలేదని, అలా అసంపూర్తిగానే మిగిలిపోయిందని స్థానికులు బలంగా నమ్ముతారు. సరే, ఇక 3వ విషయానికి వద్దాం. సైన్స్ను కదిలించిన దీని స్థిరత్వం. ఈ పురాణాలను కాసేపు పక్కన పెడితే ఈ గుడి కేవలం దాని నిర్మాణంతోనే కాదు, ఇన్ని 100 ఏళ్లుగా అది నిలబడిన తీరుతో కూడా సైంటిస్టులకు చుక్కలు చూపిస్తోంది. ఒకసారి దీని ప్రయాణం చూడండి. 11వ శతాబ్దంలో కట్టారు. అప్పట్నుంచి శతాబ్దాలుగా ఎన్నో తుఫానులను, ప్రకృతి బీభత్సాలను చూసింది. ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో వచ్చిన భూకంపాలను కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా తట్టుకుంది. ఇది ఎలా సాధ్యం? ఇక్కడే అసలు షాక్ ఉంది. భూకంపాలు వచ్చినప్పుడు చుట్టుపక్కల సిమెంటుతో కట్టిన కొత్త బిల్డింగులు కూడా దెబ్బతిన్నాయి. కానీ ఎలాంటి జిగురు, సిమెంట్ లేని ఈ 1000 ఏళ్ల నాటి గుడి మాత్రం చెక్కు చెదరలేదు. అంటే 1000 ఏళ్ల క్రితం టెక్నాలజీ ఇప్పటి టెక్నాలజీ కంటే గొప్పదా? అంతేకాదు, ఈ గుడికి వెళ్లిన వాళ్ళు ఏదో తెలియని ఒక వింత శక్తిని ఫీల్ అవుతామంటారు. గాలిలో ఎవరో గుసగుసలాడినట్టు వినిపిస్తుందని చెబుతారు. ఆఖరికి బ్రిటిష్ కాలంలో పురావస్తు శాస్త్రవేత్తలు కూడా ఒంటరిగా లోపలికి వెళ్లడానికి భయపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. అందుకే కాబోలు సూర్యాస్తమయం తర్వాత ఊర్లో వాళ్ళు అటువైపే వెళ్లరు. ఇక 4వది, ఇప్పటికీ వీడని రహస్యం. చివరికి మనం మళ్ళీ మొదటికే వస్తాం. ఒకవైపు మనం నమ్మే సైన్స్, మరోవైపు కళ్ల ముందు కనిపిస్తున్న ఈ అసాధ్యమైన నిజం. సైంటిస్టులు ఏమంటున్నారంటే బహుశా ఆ కాలం నాటి వాళ్లకు బరువును ఎలా బ్యాలెన్స్ చెయ్యాలో, గ్రావిటీని ఎలా వాడుకోవాలో మనకంటే బాగా తెలిసి ఉండొచ్చు అని.
ఆ అద్భుతమైన జ్ఞానం ఇప్పుడు మనకు తెలియకుండా పోయిందా? సో చివరికి మిగిలే ప్రశ్న ఒక్కటే, ఇది మనం మర్చిపోయిన ఒక అడ్వాన్స్ ఏన్షియంట్ సైన్సా, లేక ఇది అసలు మానవ మాతృల పని కాదా? కకన్మఠ ఆలయం అనేది కేవలం రాళ్లగుట్ట కాదు, అది మనకొక విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. కొన్ని రహస్యాలు మన సైన్స్కు, మన లాజిక్కు, మన ఊహకు కూడా అందని దూరంలో ఉంటాయి. బహుశా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకడం కన్నా ఆ మిస్టరీని అలానే ఒప్పుకోవడమే మంచిదేమో.